హాయ్ నమస్తే అండి. మీ లక్ష్మి. వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మీ భాస్కర్ కిచెన్. ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. పాలకోవా చేసి చూపిస్తానండి ఈరోజు. పాలు పంచదార ఉంటే చాలండి, సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే ఇలా స్వీట్ షాప్ స్టైల్లో పాలకోవా రెడీ చేసేయచ్చండి. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇంకెందుకు ఆలస్యం, మనం కిచెన్లోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. నేను ఒక కళాయి తీసుకున్నానండి. ఇలా దలసరిగా ఉన్న కళాయి అయితే తీసుకోవాలండి, ఎందుకంటే పాలు అంటుకోకుండా చక్కగా మరుగుతాయన్నమాట. నేనైతే ఈ కళాయి తీసుకుని 1 లీటర్ పాలండి, ఇవి గేదె పాలు పోస్తున్నాను. 1 లీటర్ పాలు అయితే పోసేసాను. చూసారు కదా, చిక్కని పాలండి ఇవి, కొద్దిగా కూడా నీళ్లు కలవని పాలండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి వీటినైతే మరిగించేస్తున్నానండి. ఇలా మరుగుతూ ఉండగా మేగడ పైకొస్తూ ఉంటుంది కదా, మనం ఇలా అట్లోస్ లాంటిది పెట్టుకుంటే బాగా కింద నుంచి పైకి ఇలా కలుపుకోవచ్చండి. గరిటె లాంటిది కాకుండా ఇలా అట్లోస్ అయితే అడుగు అంటకుండా పాలు చక్కగా మరిగించేయచ్చు. చూసారు కదా, పైకి పొంగొచ్చిన పొంగంతా కూడా లోపలికి కలుపుతూ ఇలా పాలనైతే మరిగించాలండి. కింద నుంచి బాగా ఇలా గరిటితో, అదేనండి అట్లొస్తో ఇలా కింద నుంచి చూస్తూ ఇలా తక్కువ పాలు అయ్యేంత వరకు మరిగించేయాలి. చూసారు కదా, పాలైతే పక్క సైడ్లు మీగడైతే అంటుకుపోయింది కదా, అదంతా ఇలా తీసుకుంటూ గరిటితో మొత్తం పాలని అడుగంటనివ్వకుండా కలుపుతూనే ఉండాలండి. అస్సలు కలపడం ఆపకూడదనమాట. చూసారు కదా, ఇలా మరిగేసినాయండి పాలైనవి చాలా, 2 వంతులు తగ్గిపోయాయండి. ఇప్పుడు నేను ఒక 250 గ్రాములు పంచదార తీసుకుంటున్నానండి. చూసారు కదా, ఇలా బాగా తక్కువ పాలయిన తర్వాత నేను ఒక 250 గ్రాములు తీసుకున్నానండి. 1 లీటర్ పాలకిని పంచదార వేసి ఇలా పక్క సైడ్లంతా కూడా కలుపుతూ అంటుకున్నదంతా ఆ గరిటతో ఇలా ఇలా గోకేస్తూ మొత్తం కలుపుకుంటూ ఉన్నానండి. అసలు నేను పాలు మరిగించడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఇలా ఈ అట్లోస్తో ఇలా కలుపుతూనే ఉన్నానండి, అడుగు అంటకుండా. చూసారు కదా, ఇలా పైకి పొంగొచ్చినప్పుడు పక్క సైడ్లు కూడా ఇలా తీసేస్తే కోవలోకి అయితే వచ్చేస్తాయండి. పంచదార వేసిన తర్వాత పాలు పలసబడతాయండి. చూసారు కదా, ఇలా పలసబడ్డ పాలను బాగా మరిగిస్తూ ఇలా కలుపుకుంటూ బాగా అయ్యేంత వరకు చేశానండి. ఇప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకున్నానండి నేను. అంటే పాలు అక్కడక్కడ పంచదార వేసిన తర్వాత మరిగినప్పుడు కొద్ది కొద్దిగా ఇరిగినట్టు కానీ, లేకపోతే చిన్న చిన్ని ముక్కలైనట్టు కానీ మనకి తెలుస్తుందండి. ఆ టైంలో ఇలా ఈ పప్పు గుత్తి పెట్టి, పప్పు గుత్తిని బాగా కడిగి పప్పు గుత్తి అయితే పెట్టేసి ఇలా కలుపుకోవడమేనండి. ఒక హాఫ్ స్పూన్ ఎలాచి పౌడర్ వేసాను. మళ్ళీ అదే పప్పు గుత్తితో బాగా ఇలా ఫ్రెష్ చేసుకుంటూ ఒక పక్క ఒక ప్లేట్లో నెయ్యి అప్లై చేశానండి, మనం బిళ్ళలు చేసి పెట్టుకోవడానికి. అలా బాగా కలిపి కలిపి చూసారు కదండి, ఇలా రెడీ అయిపోయిందండి కోవా అయితే. అలా పప్పు గుత్తితో కలిపి కలిపి కలిపితే ఇలా గట్టిపడిపోతుంది. ఇప్పుడు దీన్ని చల్లారనిచ్చి చెయ్యికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఉండలుగా చేసుకొని ఇలా బిళ్ళలు చేసి నెయ్యి అప్లై చేసిన ప్లేట్లో అయితే పెట్టేస్తున్నానండి. చూసారు కదా, ఉండ అయితే అలా ప్లేట్లో పెట్టి ఇలా నొక్కులు పెట్టేస్తున్నాను. కావాలంటే మనం లోపల కొబ్బరి పెట్టుకొని కోవ గజ్జికాయల కింద చేసుకోవచ్చు అండి, ఉండల కింద చేసుకోవచ్చు, మన ఇష్టం. ప్రాసెస్ ఎలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఈసారి ఇలా బిళ్ళలుగా అయితే చేసేసానండి. నెక్స్ట్ టైం గజ్జికాయలు చేసి చూపిస్తాను మీకు. మిగిలింది ఇంకొక ప్లేట్ పెట్టి ఉన్నవి కూడా వేసేసానండి. చూసారు కదా, ఒక 4 అవర్స్ తర్వాత బిళ్ళలైతే ఇలా అయిపోయాయండి, బాగా బీసిపోయాయి. చూసారు కదా, చాలా బాగా అయితే కోవా అయిపోయిందండి. స్వీట్ షాప్ స్టైల్లో కోవా అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం ఇంట్లో చేసుకుంటే డబ్బు కూడా చాలా తక్కువ ఖర్చు అయ్యి ఎక్కువ ఇలా వస్తుందన్నమాట. స్వీట్ షాప్ స్టైల్లో పాలకోవా అయితే ఇలా రెడీ చేసేసానండి. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. చూసారు కదా, పాలకోవా బిళ్ళల్ని నేనైతే టేస్ట్ కూడా చూసి ఎలా ఉందో మీకైతే చెప్పేస్తానండి.
ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.